గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము బరస్తే బాదల్ కవితా పాఠాన్ని గురించి నేర్చుకుందాము. ఇది సుమిత్రానందన్ పంత్ రాసినటువంటి సుమిత్రానందన్ పంత్ చే రచించబడినటువంటి కవితా పాఠము. బరస్తే బాదల్ అనేటువంటిది ఇది కవితా పాఠము. దీన్ని సుమిత్రానందన్ పంత్ గారు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వర్ష ఋతువుని ఇందులో వర్ణించడం జరిగింది. బరస్తే బాదల్ అంటే కురిసేటటువంటి మేఘాలు, వర్షిస్తున్నటువంటి మేఘాలు. ముందరగా మనము ఉన్ముఖీకరణ చూద్దాము. ఉన్ముఖీకరణ కనుక చూసినట్లయితే ఉన్ముఖీకరణలో పోయం చూడండి. అందరూ కూడా ఒకసారి పోయంని నేను పాడతాను, వినండి. అందరూ కూడా వినండి. क्या गाती हूँ किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. और एक बार सुनिए. क्या गाती हूँ किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. స్టూడెంట్స్ విన్నారు కదా. ఇది మీకు ఎగ్జామ్లో వచ్చేసి 3 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతాడు. పోయం ఎగ్జామ్లో వాడే ఇస్తాడు. పోయం ఇచ్చేసి దాని కింద 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 క్వశ్చన్స్ని వాడు ఆన్సర్ చేయమని చెప్పి అడుగుతాడు. ఇది మనకి ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. మీరు పోయం వినండి. పోయం వచ్చేసి పాటలాగా గుర్తుపెట్టుకోండి, భావాన్ని గుర్తుపెట్టుకొని వాడు కింద అడిగినటువంటి ఆ 3 క్వశ్చన్స్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ పోయం యొక్క భావార్థాన్ని చూద్దాము. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी. ఇక్కడ ఏమంటున్నాడు? బతలా దో కోయల్ రాణి, క్యా గాతి హో కిసే బులాతి. ఓ కోకిల రాణి, నువ్వు ఏమని పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, చెప్పవా నాకు అడుగుతున్నాడు అనమాట. పక్షుల్లోకెల్లా రాణి అయినటువంటి ఓ కోకిల, నువ్వు క్యా గాతి హో, ఏమని పాడుతున్నావు, కిసే బులాతి, నువ్వు ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో, నాకు చెప్పవా. प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. మళ్ళీ అడుగుతున్నాడు అన్నమాట. ఏమని? ఓ కోకిల, నువ్వు దాహంతో అలమటిస్తున్నటువంటి భూమిని చూసి వర్షాన్ని కురిపించమని ఆ మేఘాలను అడుగుతున్నావా అని చెప్పి ఇక్కడ దీని యొక్క భావార్థము. మళ్ళీ ఒక్కసారి మొత్తము చదువుతాను, ఒకసారి చూసుకోండి. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. और एक बार. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. ఇప్పుడు భావార్థం మొత్తం ఒకసారి చూద్దాం. కవి కోకిల్ని అడుగుతున్నాడు. ఓ కోకిల రాణి, నువ్వు ఏమని పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, నాతో చెప్పవా. నువ్వు దాహంతో అలమటిస్తున్నటువంటి భూమిని చూసి వర్షాన్ని కురిపించమని ఆ మేఘాలను అడుగుతున్నావా నువ్వు
అని దీని యొక్క భావార్థము. ఈ ఉన్ముఖీకరణ యొక్క ఈ పోయం కింద 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ 3 క్వశ్చన్స్ని మనము చూద్దాం. ఫస్ట్ నేను క్వశ్చన్స్ అన్ని చదువుతాను, ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు మీకు, మీటే గీత్ కౌన్ గాతి హై, మీటే గీత్ కౌన్ గాతి హై, మనకి కమ్మనైనటువంటి పాటని ఎవరు పాడుతున్నారు అని అడిగాడు. దానికి సమాధానం చూడండి. మీటే గీత్ కోయల్ గాతి హై, మీటే గీత్ కోయల్ గాతి హై, మనకి బాగా వినసొంపైనటువంటి కమ్మని పాటని ఎవరు పాడుతున్నారు అంటే కోకిల పాడుతున్నది, కోకిల పాడుతోంది. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, మీటే గీత్ కౌన్ గాతి హై, దానికి ఆన్సరు మీటే గీత్ కోయల్ గాతి హై. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ప్యాसी धरती पानी किससे मांगती है, प्यासी धरती पानी किससे मांगती है, దాహంతో ఉన్నటువంటి భూమి ఎవరిని నీరు అడుగుతుంది. అక్కడ ప్యాసి ధరతి దాహంతో ఉన్నటువంటి భూమి, పానీ కిస్సే మాంగ్తీ హై ఎవరిని నీరు అడుగుతోంది అనేది దానిది. మరి దాని యొక్క సమాధానం ఆన్సర్ చూడండి. प्यासी धरती पानी मेघों से मांगती है, प्यासी धरती पानी मेघों से मांगती है, దాహంతో ఉన్నటువంటి భూమి మేఘోన్ సే మాంగ్తీ హై, పానీ పానీ మేఘోన్ సే మాంగ్తీ హై, మేఘాల నుంచి నీటిని అడుగుతోంది, మేఘాలని నీరు అడుగుతోంది అన్నమాట. క్వశ్చన్ ఇంకోసారి చూసుకోండి. ప్యాसी धरती पानी किससे मांगती है, प्यासी धरती पानी मेघों से मांगती है. థర్డ్ క్వశ్చన్ చూడండి. బాదల్ ప్రకృతికి శోభ బఢాతే హై కైసే, మనకి ఏదైనా సరే ఈ పోయం క్వశ్చన్ ఆన్సర్స్ అడిగినప్పుడు ప్రతి లెసన్లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చేసి ఆ పోయంలోనే ఆన్సర్ అనేటువంటిది ఉంటుంది. ఈ థర్డ్ క్వశ్చన్ మాత్రము మనకు ఏం అర్థమైంది, ఆ పోయం ద్వారా రచయిత మనకి ఏమని చెప్పదలుచుకున్నాడు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటి ఉంటుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడిగాడు అంటే, బాదల్ ప్రకృతికి శోభ బఢాతే హై కైసే, బాదల్ ప్రకృతికి శోభ బఢాతే హై కైసే, మేఘాలు ప్రకృతి అందాన్ని ఎలా పెంచుతాయి, మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని ఎలా పెంచుతాయి అని అడిగాడు. సరే, దీనికి సమాధానం చూసుకోండి. ఎలా పెంచుతాయి అనేటువంటిది మనం చూద్దాం. नीले गगन में काले काले बादल छाए रहते हैं, ये बरस कर हमें पानी देते हैं, धरती पर स्थित सारी प्रकृति को जीवन दान मिलता है, हर जगह हरियाली छा जाती है, सब पानी के स्रोत भरकर सुंदर लगते हैं, प्राणी मात्र के जीवन में हर्ष उमड़ पड़ता है, सारा वातावरण खुशहाल हो शोभायमान लगता है, इस तरह बादल प्रकृति की शोभा बढ़ाते हैं. और एक बार सुनिए. नीले गगन में काले काले बादल छाए रहते हैं, ये बरस कर हमें पानी देते हैं, धरती पर स्थित सारी प्रकृति को जीवन दान मिलता है, हर जगह हरियाली छा जाती है, सब पानी के स्रोत भरकर सुंदर लगते हैं, प्राणी मात्र के जीवन में हर्ष उमड़ पड़ता है, सारा वातावरण खुशहाल हो शोभायमान लगता है, इस तरह बादल प्रकृति की शोभा बढ़ाते हैं. नीले गगन में काले काले बादल छाए रहते हैं. నీలే గగన్ మే నీలి ఆకాశంలో కాలే కాలే బాదల్ ఛాయ రహతే హై నల్లటి మేఘాలు అనేటువంటివి నిండి ఉంటాయి. ఏ బరస్కర్ హమేం పానీ దేతే హై అవి వర్షించి మనకి నీటిని అందిస్తాయి. ధరతీ పర్ స్థిత్ సారీ ప్రకృతి కో జీవన్ దాన్ మిల్తా హై
అవి వర్షాన్ని కురిపించటం వల్ల ధరతీ పర్ స్థిత్ సారీ ప్రకృతికు భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి అంతటికీ కూడా జీవన్ దాన్ మిల్తా హై, జీవితం అనేటువంటిది లభిస్తుంది, వాటికి ప్రాణం నిలబడుతుంది. హర్ జగ హరియాలి చా జాతి హై, మేఘాలు వర్షాన్ని కురిపించడం వల్ల ప్రకృతి అంతా కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. సబ్ పానీకే స్త్రోత్ భర్కర్ సుందర్ లగ్తే హై, అవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా మొత్తం ఆ నీటిని గ్రహించి చాలా అందంగా కనబడుతూ ఉంటుంది, అందంగా తయారవుతుంది. ప్రాణి మాత్రికే జీవన్ మే హర్ష ఉమడ్ పడతా హై, ప్రతి ఒక్క ప్రాణిలో సకల ప్రాణులన్నిట్లో కూడా జీవన్ మే హర్ష ఉమడ్ పడతా హై, సో జీవితంలో సంతోషం అనేటువంటిది ఉప్పొంగుతుంది ఈ వర్షాల వలన, వర్షం మేఘాలు కురిపించేటువంటి వర్షం నీటి వలన. సారా వాతావరణ్ కుషహల్ హో శోభాయమాన్ లగ్తా హై, వాతావరణం అంతా కూడా కుషహల్ హో శోభాయమాన్ లగ్తా హై, చాలా ఆహ్లాదకరంగా అందంగా మనకి ఈ ప్రకృతి అంతా కూడా వాతావరణం అంతా కూడా ఈ వర్షం పడినప్పుడు ఈ వర్షాకాలంలో మనకి పచ్చగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఇస్ తరహ బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై, ఈ విధంగా మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి. అది మనకి క్వశ్చన్ ఏమని అడిగాడు, మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని ఎలా పెంచుతాయి అని చెప్పి అడిగాడు. సో ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఉద్దేశం చూడండి. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. उद्देश्य చూడండి. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, ప్రకృతి పట్ల కావ్యాల్ని రచించడంలో ప్రోత్సాహాన్ని కలిగించడంతో పాటు సౌందర్యానుభూతిని కలిగించటం, మనోరంజన్ కి భావన జగానా, మన యొక్క మానసిక ఆనందానికి సంబంధించినటువంటి భావాల్ని మనలో మేల్కొల్పడం और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ప్రకృతి సంరక్షణ కొరకు మనందరం కూడా ప్రేరేపించబడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఒకసారి మొత్తం చదువుతాను చూసుకోండి. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, ప్రకృతి పట్ల కావ్యాల్ని రచించడంలో ప్రోత్సాహాన్ని కలిగించడంతో పాటు సౌందర్యాన్ని అనుభూతి చెందడము, సౌందర్యానుభూతి కలిగించడము, మనోరంజన్కి భావన జగానా, మనోరంజనానికి అంటే మనకి మానసిక ఆనందాన్ని సంబంధించినటువంటి భావాల్ని మనలో మేల్కొల్పడం और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ప్రకృతిని సంరక్షించడం కోసం అనేటువంటి మనలో ప్రేరణ కలిగించడము, ప్రకృతి సంరక్షణ కొరకు ప్రేరేపించడము దీని యొక్క ఉద్దేశ్యము. విधा विशेष చూడండి. बरसते बादल कविता पाठ है. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. प्रस्तुत कविता नाद ध्वनि के साथ गेय योग्य है. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. बरसते बादल कविता पाठ है. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. प्रस्तुत कविता नाद ध्वनि के साथ गेय योग्य है. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. బరస్తే బాదల్ కవితా పాట హై, కురిసేటటువంటి వర్షిస్తున్నటువంటి మేఘాలు అనేటువంటి ఈ పాఠము మనకి కవితా పాఠము.
మనకి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. మనకి ఆ 1 మార్క్ క్వశ్చన్లలో ఇది మనకి బరస్తే బాదల్ కైసా పాట హై అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మనకి ఇది బరస్తే బాదల్ కైసా పాట హై అంటే మనం ఏం చెప్పాలి? కవితా పాట హై. ఎట్లాంటిది ఇది? కవితా పాఠం. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. కవిత అనేటువంటిది మనలోని భావాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు సౌందర్యానుభూతిని కలిగించేదే కవిత. మనలోని భావాలని ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు సౌందర్యాన్ని యొక్క అనుభూతిని కలిగించేదే కవిత. प्रस्तुत कविता नाद के साथ ध्वनि के साथ गेय योग्य है. ప్రస్తుత కవిత లయబద్ధంగా పాడదగింది. సో చాలా చక్కగా ఒక వినసొంపుగా లయబద్ధంగా పాడడానికి అనువుగా ఉన్నటువంటి పాట. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. ఈ కవితలో అనుప్రాస అలంకారాన్ని చాలా అందంగా ప్రయోగించారు. నేను మీకు ఈ పాటని ఎలా పాడాలో, ఈ కవితని పాటలాగా ఎలా పాడాలో అనేటువంటిది నేను ఇక్కడ మీకు పాడి వినిపిస్తున్నాను. అది బాగా వినండి. విని ఆ విధంగా పాడడానికి మీరు కూడా ట్రై చేయండి, నేర్చుకోండి. కవి పరిచయం చూడండి. प्रस्तुत कवि परिचय लो प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. इनकी प्रमुख रचनाएं है वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा चिदम्बरा आदि. इनका निधन 1970 में हुआ. और एक बार सुनिए कवि परिचय. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. इनकी प्रमुख रचनाएं है वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा चिदम्बरा आदि. इनका निधन सन 1970 में हुआ. कवि परिचय యొక్క భావాన్ని చూడండి. बरसते बादल कविता के कवि श्री सुमित्रानंदन पंत है. బరస్తే బాదల్ కవితను శ్రీ సుమిత్రానందన్ పంత్ రచించడం జరిగింది. वे प्रकृति चित्रण में बेजोड़ कवि माने जाते हैं. వారు ప్రకృతిని వర్ణించడంలో సాటి లేనటువంటి కవి. उनका जन्म सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. వారు క్రీస్తు శకం 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాకి చెందినటువంటి కౌసాని గ్రామంలో జన్మించారు. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. వీళ్ళు 7 ఏళ్ల వయసులోనే కవితలు రాసినందుకు గాను బహుమతులు తీసుకున్నారు. 7 ఏళ్ల వయసులో ఆయనకి కవితలు రాసినందుకు గాని బహుమతులు లభించాయి. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. వీరి యొక్క సాహిత్యానికి సాహిత్య అకాడమీ, సోవియట్ రష్యా, చిదంబరా కావ్యానికి జ్ఞానపీఠ అవార్డులు లభించాయి అన్నమాట.
इनकी प्रमुख रचनाएं है वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा చిదంబర. వీరి యొక్క ముఖ్య రచనలు చూడండి. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళ మరియు బూఢా చాంద్, చిదంబర అనేటువంటివి వీరి ముఖ్యమైన రచనలు. इनका निधन सन 1970 में हुआ. ఈయన క్రీస్తు శకం 1977లో మరణించారు. विषय प्रवेश. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఈ విషయాన్ని చూసినట్లయితే విషయ ప్రవేశం చేద్దాము. వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఋతువు అది. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. వర్ష ఋతువులో ప్రకృతి యొక్క అందం అనేటువంటిది చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है. पेड़ पौधे మొక్కలు, చెట్లు, మనకి చెట్లు మొక్కలు, పశు పక్షి, పశు పక్షాదులు, మనుష్య और यहाँ तक की धरती भी, మనుష్యులు చివరికి భూమి కూడా ఖుషీ సే झूम उड़ती है, చాలా సంతోషిస్తుంది. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఈ సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది. నేను ఇప్పుడు ఇది పాటని పాడుతాను, దాన్ని మీరు కూడా బాగా వినండి, అదే విధంగా పాడండి. పోయం చూడండి. झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदें तरवों से चमके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के. झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदें तरवों से चमके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के. धादुर टर टर करते झिल्ली बजती जन जन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गन, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदें तरवों से चमके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को फुलका वलितर. झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदें तरवों से चमके, चम चम बिजली चमक रही रे
उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के। पकड़वारी की धारू झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। फिर आए జీవన్ మే సావను మను భావన్. పోయమంతా ఒకసారి చదువుతాను, ఒకసారి చూడండి. झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदें तरवों से चनके। चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के। धादुर टर टर करते झिल्ली बजती जन जन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गन। उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। रिम जिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तुन को फुलकावलितर। पकड़वारी की धारू झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। फिर आए जीवन में सावन मन भावन, सावन मन भावन. फर्स्ट स्टैंजा చూడండి. झम 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 मेघ बरसते है सावन के, झम 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 मेघ बरसते है सावन के. శ్రావణ మాసంలో మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి. ఎట్లా? झम 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 मेघ बरसते है सावन के. అలా శ్రావణ మాసంలో మేఘాలు మనకి బాగా కురుస్తూ ఉంటాయి. అది వర్ష ఋతువు కాబట్టి శ్రావణ మాసం అంటేనే అందులో మనకి ఇలా జం 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 అంటూ ఆ మేఘాలు వర్షాన్ని ఇస్తూ ఉంటాయి, వర్షిస్తూ ఉంటాయి. చం చం గిర్తి బూందే తరువున్ సే చనకే, చం 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 గిర్తి బూందే తరువున్ సే చనకే. మళ్ళీ ఏమని చెప్తున్నాడు? ఆ వర్షం పడుతూ ఉంది. మరి ఆ వర్ష బిందువులు ఎట్లా పడుతున్నాయి అంటే చెట్ల ఆకులని తాకుతూ సవ్వడి చేస్తూ భూమిపై పడుతున్నాయి. అది శ్రావణ మాసం నుండి మేఘాలు ఒక శబ్దాన్ని చేస్తూ జం 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 అంటూ శబ్దాన్ని చేస్తూ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. ఆ వర్ష బిందువులు చెట్ల యొక్క ఆకుల్ని తాకుతూ చెట్ల ఆకుల మీద పడుతూ సవ్వడి చేస్తూ భూమిపై పడుతూ ఉన్నాయి. చం చం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే గన్ కే, చం 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 బిజిలీ చమక్ రహీ రే ఉర్మే గన్ కే. చం చం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే గన్ కే. మేఘాల హృదయంలో దాగి ఉన్నటువంటి మెరుపులు మన కన్నులని మిరుమిట్లు కొలుపుతున్నట్టుగా ప్రకాశిస్తుంటాయి. ఆ మేఘాల హృదయంలో నుంచి మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ మెరుపులు చూడంగానే మన యొక్క కన్నులు ఎట్లా అవుతాయి? ఒక్కసారిగా మెరిసినట్టుగా, మిరుమిట్లు గొలిపినట్టుగా అవుతాయి. తమ్ తమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మనకే, తమ్ తమ్ దిన్కే తమ్మే, తమ్ తమ్ దిన్కే తమ్మే. దిన్కే తమ్మే అంటే పగటి పూటే వర్షాలు పడడం వల్ల ఏమవుతుంది? ఆ సూర్యుని యొక్క కాంతి తగ్గిపోతుంది, చీకటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అట్లా పట్ట పగలే మనకి ఆ ఎండ తీవ్రత, సూర్యుని యొక్క కాంతి అనేటువంటిది తగ్గిపోయి చీకట్లు అనేటువంటిది అలుముకుంటూ ఉంటాయి. అటువంటి అందమైనటువంటి ఆ వాతావరణాన్ని మనం చూసినప్పుడు మనకేమవుతుంది? సప్నే జగతే మనకే, మన యొక్క మనస్సులో అనేక రకాలైనటువంటి కలలు, కోరికలు
అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరికి వర్షం పడుతున్నప్పుడు ఒక్కో రకమైనటువంటి ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటూ ఉంటాయి. సో మనకి చాలామంది వర్షం పడుతూ ఉంటే చిన్నపిల్లలు పడవలు చేస్తూ ఉంటారు, కాగితంతో పడవలు చేసి వదులుతూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా పల్లీలు తినడము, బజ్జీలు తినడము, అట్లా రకరకాల ఒక్కొక్కళ్ళ యొక్క మనసులో ఒక్కో రకమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే ఆ వర్షంలో తడవాలనిపిస్తూ ఉంటుంది, ఆ వర్షంలో డ్యాన్స్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళ మనసులో ఒక్కో రకమైనటువంటి కోరికలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి మళ్ళీ. झम 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 मेघ बरसते हैं सावन के, चम चम गिरती बूंदे तरुओं से चनके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम धिनके तम में सपने जगते मन के. దీని యొక్క భావం ఏం చెప్పాడు మనకి? जम जम शब्द करते हुए सावन के महीने के बादल वर्षा करते हैं, पानी की बूंदें चमचम शब्द करती हुई वृक्षों के पत्तों से चनकर धरती पर गिरती है. बिजली बादल के हृदय में छिपकर चमचम करती हुई चमक रही है. मन के सपने दिन के अंधकार में रुक रुक कर जागते हैं. ఈ శ్రావణ మాసంలో మేఘాలు జం 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 అంటూ శబ్దం చేస్తూ కురుస్తాయి. ఆ వర్షపు బిందువులు చెట్ల ఆకుల మీద పడి ఆ ఆకుల్ని తాకుతూ సవ్వడి చేస్తూ భూమిపై పడతాయి. మేఘాల హృదయంలో దాగి ఉన్నటువంటి మెరుపులు మెరిసేసరికి మన కన్నులు కూడా మిరుమిట్లు గొలుపుతూ ఉంటాయి. అటువంటి సన్నివేశాన్ని చూసేసరికి మన మనస్సులో దాగి ఉన్నటువంటి కలలన్నీ కూడా, కోరికలన్నీ కూడా పట్టపగలే ఆ చీకట్లో మెల్లమెల్లగా మేలుకుంటాయి అని చెప్పి మనకి ఇక్కడ కవి చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. धाधुर टर टर करते जिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के घन, उड़ते सोन बालक आर्द्र सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. धाधुर टर टर करते जिल्ली बजती झंझन. దాదూర్ టర్ టర్ కర్తే జిల్లీ బజ్తీ జంజన్. మనకి ఆకాశంలో ఆ నల్లటి మేఘాలు, కారు మబ్బులు అలుముకున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, కప్పలు అరుస్తూ ఉంటే వర్షం రావడానికి అదొక గుర్తుగా చెప్తూ ఉంటారు. వర్షం వచ్చే ముందర ఆ కప్పలు అనేటువంటివి చాలా సంతోషంతో అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా దాదూర్ టర్ టర్ కర్తే జిల్లీ బజ్తీ జంజన్. దాదూర్ టర్ టర్ కర్తే, కప్పలు ఇంకా టర్ టర్ బెక బెకామని చెప్పి అరుస్తూ ఉంటాయి. జిల్లీ బజ్తీ జంజన్, కీచురాళ్ళు. ఈ కీచురాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. అవి కూడా ఈ వర్షాకాలంలో సౌండ్ చేస్తూ ఉంటాయి. మనకి ఎక్కువగా ఈ ఇళ్లలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అవి ఎక్కడో చోట మూల ఉంటాయి, సౌండ్ చేస్తూనే ఉంటాయి. నెక్స్ట్, మ్యావ్ మ్యావ్ రే మోర్ పీవు పీవు చాతక్ కే గన్. మ్యావ్ మ్యావ్ రే మోర్ పీవు పీవు చాతక్ కే గన్. మళ్ళీ మ్యావ్ మ్యావ్ రే మోర్, నెమళ్ళు. ఇంకా ఈ వర్షం వచ్చింది అంటే బాగా సంతోషం చెందేటటువంటి, ఆనందించేటటువంటి ఆ జంతువుల్లో నెమలి కూడా ఒకటి. ఇంకా నెమల్ని మనం చూడాలి, అది పురి విప్పి నాట్యం ఆడుతూ ఉంటుంది. తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్ని మర్చిపోయి తన యొక్క ఆ ఈకలన్నిటినీ కూడా అది పురి విప్పి అది నాట్యం చేస్తూ ఉంటుంది. అది చూడదగినటువంటిది. బాగా చూసిన వెంటనే మనకే ఒక ఆనంద పారవస్యాన్ని పొందుతూ ఉంటాం అన్నమాట. ఇంకా పీవు పీవు చాతక్ కే గన్, చాతక పక్షులు కూడా సంతోషంతో సౌండ్ చేస్తూ ఉంటాయి.
దాన్నే చకోర పక్షులు, చాతా పక్షుల్ని చకోర పక్షులు అని కూడా అంటారు. ఇది మనకి అంతకు ముందు ఈ సిలబస్ చేంజ్ కాకముందు ఈ చాతక పక్షి గురించి ఈ 10th క్లాస్లో ప్రస్తావన వచ్చింది. ఏంటి ఈ చాతా పక్షి యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈ చాతా పక్షులు ఎట్లా అంటే వాటి యొక్క లక్షణం ఏంటి అంటే, ఈ చాతా పక్షి స్వాతి నక్షత్ర సమయంలో కురిసేటటువంటి వర్షపు నీటిని మాత్రమే అవి తాగుతాయి. స్వాతి నక్షత్ర సమయంలో కురిసేటటువంటి వర్షపు నీరు భూమిపై పడే లోపలే అది నోరు పెట్టి తాగి తన యొక్క దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాయి. అది చాతాపక్షి యొక్క లక్షణము. మనకి ఈ తులసీదాసు తనని చాతాపక్షితో పోల్చుకున్నాడనమాట. ఎట్లా అంటే, చాతపక్షి ఏ విధంగా అయితే నల్లటి మేఘాలు, ఆ కారు మబ్బులు ఎప్పుడు కమ్ముకుంటాయి, ఆ కారు మబ్బులు కురిసేటటువంటి సమయంలో ఈ శ్రావణ మాసంలో కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు స్వాతి నక్షత్రం ఎప్పుడు వస్తుంది, ఆ స్వాతి నక్షత్ర సమయంలో వర్షం ఎప్పుడు పడుతుంది, ఆ వర్షం నీరు కింద పడే లోపల నేను ఎప్పుడు తాగుదామా అని చెప్పి ఆకాశం వైపే తదేకంగా దీక్షగా చూస్తూ ఉంటాయి. అదే విధంగా తులసీదాస్ కూడా తనకి రామునిపై గల భక్తిని ఆ విధంగా పోల్చుకున్నాడు. చాతపక్షి మేఘాల వైపు ఆశగా చూస్తుందో, నేను రాముడి వైపు ఆ విధంగా ఆశతో చూస్తున్నాను. నాకు ఆ రాముడి నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా, మోక్షం ఎప్పుడు లభిస్తుందా అనేటట్టుగా చాతపక్షి దట్టమైన మేఘాలపై నమ్మకం పెట్టుకున్నట్టుగా నేను నా యొక్క శ్రీరాముడిపై నమ్మకం పెట్టుకున్నాను అని చెప్పి వర్ణించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆ చాతపక్షి యొక్క ప్రస్తావన వచ్చింది. ఈ శ్రావణ మాసంలో కురిసేటువంటి ఈ వర్షంకి ఈ చాతాపక్షి కూడా చాలా సంతోషిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఉడితే సోను బాలక్ ఆర్ద్ర సుఖసే కర్క్రందన్. ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ర సుఖసే కర్క్రందన్. గుమడ్ గుమడ్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్. ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ర సుఖసే కర్క్రందన్ అన్నాడు. సోన్ బాలక్ అంటే బగులా, కొంగలు అన్నమాట. ఇంకా ఈ కొంగలు ఏం చేస్తాయి, బంగారు కాంతులలో మెరిసేటువంటి కొంగలు ఈ వర్షం పడిన వెంటనే ఒక చోట నుంచి ఒక చోటకి వలస వెళ్తూ ఉంటాయి. అవి కూడా ఆ కొంగలు సౌండ్ చేస్తూ ఒక చోటు నుంచి ఒక చోటికి వర్షం పడుతుంటే సంతోషంతో ఎగురుతూ ఉంటాయి, సంతోషంతో సౌండ్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. గుమడ్ గుమడ్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్. గుమడ్ గుమడ్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్. ఈ ఆకాశంలో ఇంకా మేఘాలు అటు ఇటు తిరుగుతూ గర్జన చేస్తూ ఉంటాయి. అవి గర్జిస్తూ ఉంటాయి, మనకి మేఘాలు సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. धाधुर टर टर करते जिल्ली बजती जन जन, म्याव म्याव रे मोर पीऊ पीऊ चातक के घन. उड़ते सोनु बालक आर्द्र सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. ఇది ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకున్నప్పుడు కప్పలు, కీచురాళ్ళు సౌండ్స్ చేస్తూ ఉంటాయి. నెమళ్ళు, చాతక పక్షులు అవి కూడా సౌండ్స్ చేస్తూ తమ యొక్క సంతోషాన్ని తెలియజేస్తాయి. బంగారు కాంతుల్లో మెరిసేటువంటి కొంగలు సౌండ్స్ చేస్తూ ఎగురుతూ ఉంటాయి. ఇంకా ఆకాశంలో మేఘాలు కూడా గర్జిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उठते चूते वे भीतर अंतर. धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को फुलका वलितर. కవి ఏమని వర్ణిస్తున్నాడంటే, రిమ్ జిమ్ అనే తుంపరలుగా అంటే సన్నటి నీటి బిందువులుగా కురిసేటటువంటి ఎడతెరుపు లేనటువంటి వాన
తన యొక్క గొంతుతో మనతో ఏదో చెబుతోంది, ఎన్నో చెబుతోంది అని చెప్పి కవి వర్ణిస్తున్నాడు. రోము సిహర్ ఉడితే చూతే వే భీతర్ అంతర్. ఆ వర్షము మనకి చెప్పేటటువంటి ఆ ఊసులు వినేసరికి, ఆ కబుర్లు వినేసరికి, ఆ పిలుపు మన మనస్సుని తాకగానే మన యొక్క తనువు పులకరించిపోతుంది, ఒక్కసారిగా పారవస్యానికి లోనవుతుంది. धाराओं पर धाराएं जरती धरती पर, रज के कन कन में तृणु तृणु को పులకావలితర్. అలా మనకి ఈ శ్రావణ మాసంలో భూమిపై వర్షాలు అనేటువంటిది వర్ష ఋతువు కాబట్టి చాలా ఎక్కువగా కురుస్తాయి. దీనితో మట్టిలోని భూమి మీద ఉన్నటువంటి ప్రతి కణం కూడా పులకరించిపోతుంది. అది పులకరించింది అనడానికి గుర్తుగా ఆ భూమి అంతా కూడా ఆనందంతో పారవస్యం చెందింది, పులకరించింది అనడానికి గుర్తుగా చిన్న చిన్న మొలకలు వస్తాయి, సున్నితమైనటువంటి మొలకలు వస్తాయి. మనం భూమి మీద చూస్తే చిన్న చిన్న గడ్డి పరకలు, చిన్న చిన్న మొక్కలు వచ్చి భూమి అంతా కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. మనకి ఏదైనా సరే వర్షం పడుతున్నప్పుడు లేదా మనకి ఆనందం కలిగినప్పుడు మన యొక్క రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మనకి ఆనందంతో పారవశ్యం చెందినప్పుడు మన యొక్క ఆ రోమాలు ఎట్లా అయితే నిక్కబొడుచుకుంటాయో, భూమి కూడా ఈ శ్రావణ మాసంలో కురిసేటువంటి ఆ వర్షాన్ని చూసి, ఆ వర్షాన్ని అనుభవించి అది కూడా పులకరిస్తుంది. ఆ పులకరింతతో, ఆ పారవస్యంతో మనకి ఆ చిన్న చిన్న మొలకలు అనేటువంటివి వస్తాయి. దీనితో ప్రతి గడ్డి పరకలో కూడా ఆ పులకింత, ఆ భూమి యొక్క పులకింత అనేటువంటి ఆ ప్రతి కణకణం యొక్క పులకింత అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. पकड़वारी की धारू झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. पकड़वारी की धार झूलता है मेरा मन. మనందరికీ కూడా ఈ వర్షం పడుతూ ఉంటే ముందుగానే చెప్పుకున్నాము, రకరకాలైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మనకి ఎట్లా ఆలోచనలు కలుగుతాయి అనేటువంటిది కవి తన ద్వారా చెప్పదలుచుకున్నాడు. ఏమని? వర్షాధారాలను చూసి కవి తన యొక్క మనస్సు సంతోషంతో నిండిపోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కవి ఏమని చెప్తున్నాడంటే, పకడ్వారీకి దార్ జూల్తా హై మేరా మన్. వర్షధారలను చూసి తన యొక్క మనసు సంతోషంతో నిండిపోయిందని, మరియు ఆ నీటి దారలలో ఊయల ఊగాలి అని చెప్పి తన మనసు అనుకుంటోంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా మనల్ని పిలుస్తున్నాడు. ఏమని? పకడ్వారీకి దారు జూలుతా హై మేరా మన్, आवो रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, सावन मन भावन. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, आवो रे सब मुझे घेर कर गावो सावन. రండి, అందరూ కూడా నాతో పాటు చుట్టుముట్టి నాతో పాటు రౌండ్గా కలిసి, అందరూ కూడా గుంపుగా కలిసి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ గీతాల్ని పాడుకుందాము, పాటల్ని పాడుకుందాము, వర్షం పాటల్ని పాడదాము. తర్వాత ఇంద్రధనుషుకే झूले में झूले मिल सब जन. ఇంద్రధనస్సు ఊయలపై ఊగుదాము, అందరం కూడా ఇంద్రధనస్సు ఊయల్లో ఊగుదాము. फिर आए जीवन में सावन मन भावन. మళ్ళీ మళ్ళీ మన జీవితంలో మనసుకు నచ్చే ఆ శ్రావణాలు రావాలని, ఈ వర్షాలు ఇదే విధంగా కురవాలని చెప్పి
కోరుకుందాము అని చెప్పి కవి అంటూ ఉన్నాడు.